మనం రోజు రకరకాల ఆహారాన్ని తింటూ ఉంటాం. కానీ అసలు మనం తినే ఆహారాన్ని సైన్స్ ప్రకారం ఏ విధంగా డివైడ్ చేశారో, ఏ ఆహారాన్ని మనం తింటే మన బాడీకి ఏం లభిస్తుందో మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో మనం శరీరానికి కావాల్సిన 4 ముఖ్యమైన పోషక పదార్థాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 పిండి పదార్థాలు. ఇవి గోధుమలు, బియ్యం, రాగులు, జొన్నలు, అలాగే నూనెలు, పంచదార మరియు కొవ్వు పదార్థాల్లో పుష్కలంగా ఉంటాయి. వీటి యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మన శరీరానికి కావాల్సిన తక్షణమైన శక్తిని పెంచడం. మనం రోజంతా పనిచేయాలన్నా, పరిగెత్తాలన్నా మెయిన్ సోర్స్ ఇదే. నెంబర్ 2 మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్. ఇవి చిక్కుళ్ళు, పప్పులు, మాంసం, గుడ్లు, అలాగే బియ్యం మరియు గోధుమల్లో కూడా లభిస్తాయి. ఇవి మన శారీరక ఎదుగుదలకు మరియు శరీరంలో దెబ్బతిన్న కణజాలాల పునరుద్ధరణకు చాలా బాగా దోహదం చేస్తాయి. అంటే బాడీ బిల్డింగ్కి ఇవే ముఖ్యం. నెంబర్ 3 విటమిన్స్. ఇవి తాజా పండ్లు, ఆకుకూరలు, మొలకలు మరియు ముడి బియ్యంలో ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి రోగనిరోధక శక్తిని ఇచ్చి బాడీలోని అనేక కీలకమైన వ్యవస్థలు కరెక్ట్గా పనిచేయడానికి ఉపయోగపడతాయి. మనల్ని రోగాల బారి నుంచి పడకుండా చేసే సైనికులు ఇవే. నెంబర్ 4 ఖనిజ లవణాలు అంటే మినరల్స్. ఇవి ఆకుకూరలు, రాగులు మొదలైన వాటిలో లభిస్తాయి. ఇది మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో కావాలి, కానీ చాలా ముఖ్యం. ఉదాహరణకు మన శరీరంలో రక్తం ఏర్పడడానికి ఐరన్ అనే ఖనిజ లవణం చాలా ముఖ్యం. ఇక చివరిగా మీకోసం ఒక జనరల్ నాలెడ్జ్ బిట్. మన దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి.